యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి ఔరంగాబాద్ వచ్చామండి. రండి స్వామిని దర్శించుకుందాం. గోదావరి తల్లి గట్టున ఆ గట్టు మీద స్వామి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారండి. నిజంగా ఈ ఫ్యాన్ గాళ్ళు, ఏసీలు వీటితో విసుగెత్తిపోయిన వాళ్ళకి ఇలా వచ్చి ఇలాంటి నదుల తీరాన కానీ, ఇలా కాలువల పక్కన కానీ, ఇలాంటి అట్మాస్ఫియర్కి రావడం, ఇలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటే నిజంగా తెలియని హెల్తీ ఫీలింగ్ వస్తుందండి. నిజంగా వేరే ప్రపంచంలోకి వచ్చిన ఫీలింగ్. ఇంత ప్యూర్ గాలి కూడా మనం పీల్చుకోవాలండి. చూడండి మన స్వామి, ఇక్కడ స్వామి భక్తులకు అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారు. అభయాంజనేయ స్వామిగా ఒక చెయ్యి అభయం ఇస్తూ ఒక చెయ్యి గద పట్టుకొని ఉన్నారండి స్వామి. చూడండి పక్కన కాలువ కాదండి, గోదావరి గట్టున ఉన్నారండి స్వామి. మనకి రైట్ సైడ్ అంతా ఊరు ఉంటుందండి. ఊరికి ఆపోజిట్గా స్వామి ఉంటారనమాట. ఇక్కడ స్వామి వాహనం ఎలుక వాహనంగా స్వామి ఉన్నారనమాట. చూడండి దూరం నుంచి చూస్తుంటే ఎంత నిండుగా అనిపిస్తున్నారో స్వామి. చాలా నిండుగా ఉన్నారండి స్వామి అయితే. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని ఒకసారి దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్లా పాపలతో, సిరి సంపదలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.